ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానము. ఈ దేవస్థానం ఎంతో చరిత్ర గల దేవస్థానం. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు స్వయంభూగా నిలిచిన అమ్మవారు. దట్టమైన అడవిలో వనదుర్గా మాతగా ఉండురాళ్ళ మధ్యలో అమ్మవారు నిలిచింది. ఇక్కడ ప్రతి ఏటా 7 పాయలుగా అమ్మవారు చీలి మధ్యలో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు స్వయంభూగా నిలిచిన అమ్మవారు. ఇక్కడ ప్రతి ఏటా ఎంతో బ్రహ్మాండంగా మహాశివరాత్రి జాతర మరియు మాఘ అమావాస్య, అంతేకాకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. ఈ జాతరలో ఈసారి జాతరలో మాకు ఏంటంటే ప్రతి ఏటా మనకు ఏంటంటే సీఎం గారు 1 కోటి రూపాయలు మాకు మంజూరు చేశారు. అంతేకాకుండా ఈసారి బ్రహ్మోత్సవాలకు మన మంత్రివర్యులు మన హరీష్ రావు గారు మరియు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మెదక్ శాసనసభ్యులు, మా మెదక్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, అంతేకాకుండా ఇంకా వివిధ ఎమ్మెల్యేలు గిట్ట అందరూ ఇక్కడ ఫస్ట్ రోజు ఇచ్చేస్తున్నారు. ఈసారి మనకు హరీష్ రావు గారు పట్టు వస్త్రాలు అమ్మవారు సమర్పిస్తున్నారు. ఆ రోజే ఫస్ట్ రోజు 8:30 గంటలకు హరీష్ రావు గారు జాతర ప్రారంభోత్సవం చేస్తారు. అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించి తన మొక్కులు చెల్లించుకొని భక్తులందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పారు. ఈసారి మనం ఏంటంటే జాతరలో గిట మన జిల్లా కలెక్టర్ గారు 3 సార్లు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 3 సార్లు గిట ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళను పేరున పిలిచి ప్రతి ఒక్కరు ఏ శాఖ వాళ్ళు ఏం చేయాలో విధిగా అన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా చెప్పారు. ప్రతి శాఖ వారి గిట అందరూ ఏంటంటే వాళ్ళ ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 90% అన్నీ అయిపోయాయి. ఇంకో 10% ఉన్నాయి. అన్ని గిట ఈరోజు సాయంత్రం వరకు కంప్లీట్ అవుతాయి. భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. పోలీస్ శాఖ వారు 1200 మంది బీసీలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ గారు. అంతేకాకుండా ఆరోగ్య శాఖ వారి గిట వాళ్ళ బృందం మొత్తం ఒక 4-5 శాఖలను హాస్పిటల్ గిట ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ వాళ్ళు గిట వాళ్ళ వాటర్ సప్లై సింగూరు నుంచి గిట మొన్న వాటర్ సప్లై గిట వదిలారు. ఏ ఇబ్బంది కాకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మా దేవాదాయ శాఖ నుంచి గిట ప్రసాద విక్రయశాలలు మరియు క్యూ లైట్స్ ఏర్పాట్లు, పెండాల్స్, లైటింగ్ ఏర్పాట్లు, వచ్చిన భక్తులందరికీ కాకుండా తడకల పందిర్లు మరియు అంతేకాకుండా వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి భోజన సౌకర్యాలు, ఆ భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా షవర్సు మరియు స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఏ భక్తుల గిట ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మొన్నటి మా దేవాదాయ కమిషనర్ గారు గిట మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోమని మా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారు ఇక్కడ సీఎఫ్ఓగా వేశారు. వాళ్ళు గిట ఈరోజు సాయంత్రం గిట ఇక్కడికి ఇచ్చేస్తారు. మొన్నటి 2 సార్లు వచ్చి విజిట్ చేసి వాళ్ళు గిట వెళ్ళారు. మనకు రోజు అడిషనల్ ఎస్పీ గారు మరియు జిల్లా మన అడిషనల్ కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు ప్రతిరోజు ఇక్కడ వచ్చుకుంటూ ప్రతి ఏర్పాట్లు చూస్తున్నారు. భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము. భక్తులకు మేము కోరేది ఏంటంటే ఇక్కడ 7 పాయలు 7గా చీలుకొని మొత్తం దట్టమైన అడవిలో స్నానాలకు వెళ్తారు. మేము కేటాయించిన దగ్గరనే స్నానాలు చేసి అమ్మవారు మేము దేవస్థానం వాళ్ళు ఎక్కడైతే కేటాయించినామో ఆ స్థలంలోనే స్నానాలు చేసి మంచిగా ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే ఎక్కడో బాయల దగ్గరికి వెళ్ళి వాళ్ళు గుండురాళ్ళ మధ్యలోకి వెళ్ళి స్నానాలు చేస్తారు. అక్కడ లోతైన ప్రదేశం ఉంటుంది కాబట్టి మేము కేటాయించిన స్థలంలోనే స్నానాలు చేసి మాకు సహకరించగలరని మీ ద్వారా మేము కోరుచున్నాము. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని వాళ్ళ ఇళ్లలో మంచిగా చేరుకోవాలని మీ ద్వారా అమ్మవారిని కోరుచున్నాము. సంవత్సరం కంటే ఈ సంవత్సరానికి ఎలా తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది? మనకు ఏంటంటే మన కేసీఆర్ సీఎం గారు వచ్చిన తర్వాత మన తెలంగాణలో ప్రతి ఒక్క గుడి, ఈ ఒక్క గుడే కాదు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న దేవాలయాల మీద మంచి డెవలప్మెంట్లో కూడుకుంటున్నవి. ఎక్కడ సీఎం గారు వెళ్ళినా కానీ ఇప్పుడు కొమరేలికి వెళ్ళినా కానీ అక్కడ కూడా డెవలప్మెంట్ చేశారు. బాసలకు వెళ్ళినా, యాదగిరిగుట్టకి వెళ్ళినా, ఇక్కడ ఏలూరు నాచారం వెళ్ళినా, 7 పాయలకు ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే మా దేవాదాయ శాఖ వాళ్ళకు ప్రతి గుడికి జాతరకు మొన్న సమ్మక్క సారక్క జాతర గిట ఎన్నో కోట్లు ఇచ్చారు. మనకిట ₹1 కోటి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే
మనకు ₹1 అనేది ఏది భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్ల గురించి దేవాదాయ శాఖలో కొంచెం ఫండ్ తక్కువ ఉంటాయి ఏర్పాట్ల గురించి కాబట్టి సీఎం గారు ఏంటంటే ₹1 ఇస్తున్నాడు. ఆ ₹1 జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని ఏర్పాటు ప్రతి ఒక్క శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీఎం గారికి మనకి ఏంటంటే దండం చెప్పాలి. ఎందుకంటే భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటంటే అంతేకాకుండా మా దేవాదాయ శాఖలో పనిచేసే సిబ్బంది గిట మన సీఎం గారి నిధుల నుంచి ప్రతి శాలరీస్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సమానంగా జీతాలు గిట ఇస్తున్నారు. ఎందుకంటే సీఎం గారికి మరి మా సిబ్బంది తరఫున అందరి తరఫున గిట మేము సీఎం గారికి నమస్కారం చెప్తున్నాము. ఈ సీఎం గారు వచ్చిన తర్వాతనే గుళ్ళన్నీ గిట డెవలప్మెంట్లు అవుతున్నాయి. సంవత్సరానికి 3 రోజుల జాతర మనకి ఇదేంటంటే మన ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన గుళ్ళని గిట మంచి ఏర్పాట్లు అవుతున్నాయి కాబట్టి సీఎం గారు మా సిబ్బందికి అందరికీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇస్తుంది కాబట్టి భక్తులు గిట మేము అన్ని ఏర్పాట్లు మంచిగా చేస్తున్నాం కాబట్టి మా దగ్గర అప్పుడు జాతర వస్తేనే ఇక్కడ పబ్లిక్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే సంవత్సరం పొడవునా 365 రోజులు ఇక్కడ దేవస్థానం దగ్గర పబ్లిక్ చాలా ఉంటున్నారు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఏంటంటే ప్రతి ఆదివారం ఇక్కడ జాతర అవుతున్నది. వచ్చిన భక్తులకి ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మా ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు మరియు హరీష్ రావు గారు మా లోకల్ ఏంటంటే మా మెదక్ జిల్లా మినిస్టర్ గారు కాబట్టి వాళ్ళకి ఈ జాతరలోనే కాకుండా ప్రతి ఆదివారంలో ఏంటంటే ఏర్పాటు ఎట్లయితుంది అని వాళ్ళకి మాకు చెప్తుంటారు. వాళ్ళ కోరిక మేరకు కలెక్టర్ గారి కోరిక మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాము. భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. నేను 3 సంవత్సరాలు ఇది 3వ జాతర ఇక్కడ నేను ఏడుపాయల మన దుర్గాబాద్ దేవస్థానంలో ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఏంటంటే దేవస్థానం నిధుల నుంచి 3,16,00,000 షాపింగ్ కాంప్లెక్స్ దేవస్థానం నిధులే షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా దేవస్థానం నుంచి యాగశాల ఏర్పాటు చేసాము. అది కంప్లీట్ అయిపోయింది. ఎమ్మెల్యే గారు దాని డేట్ ఒకటి సీఎం గారు ఇనాగ్రేషన్ చేపిస్తామంటున్నారు. అది రెడీగా ఉన్నది. ఇప్పుడు యాగశాల 42 లక్షలతో యాగశాల ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా భక్తులతో అందరితో ఇప్పుడు కేశఖండనం 5 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంటే అది కూడా మా ఎమ్మెల్యే గారు వాళ్ళతో ఉండేసి పెండింగ్ ఉన్న కేశఖండం కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అన్ని రోడ్స్ సీసీ రోడ్స్ అవన్నీ కూడా మాకు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు 30 లక్షల సీసీ రోడ్ల గిట ఫండ్ ఇచ్చారు. అంతేకాకుండా మనకు లైటింగ్ ఏర్పాటు మన ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారి గిట మన లైటింగ్ ఏర్పాటు 60 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ దేవస్థానానికి అందరూ మా దగ్గర ఉన్న నాయకులు మరియు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మన మినిస్టర్ గారు హరీష్ రావు వాళ్ళందరూ ఇంకా మంచిగా దేవస్థానానికి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఎంతో పెద్ద దేవాలయం అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. భక్తులకు ఇంకా ముందు ఇంకా ఎన్నో ఏర్పాట్లు చేస్తామని ఈ దారనే
మన భక్తులు గిట్ట మనకి ఏంటంటే ఏడుపాయల వనదుర్గా భవన్ దేవస్థానంలో భక్తులు గిట్ట మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మొన్న మన సంగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారు అని మన మంచి భక్తుడు మొన్న మనకు గర్భగుడిలో మొత్తం 4 పక్కల వెండి చౌకోటుకు మొత్తం కంప్లీట్గా వెండి కవచాలు ఏర్పాటు చేశారు. అది 25 లక్షలతో 25 కిలోల వెండి కడప సైడ్లు మళ్ళీ మీద బారు కంప్లీట్గా వెండిది చేయించాము. అది 25 lakhs కాస్ట్ ఉంటుంది దాన్ని. అంతేకాకుండా ఇంకొక భక్తుడు మనకు మా ఎమ్మెల్యే గారి మన దేవేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్ గిట వచ్చేటట్టు పీఠం గిట వెండిని పీఠం చేయించాడు. అది గిట ఒక 6.5 లక్షలు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత గిట అమ్మవారికి అన్ని ఏర్పాట్లు ఎంత ఇటువంటి ఏర్పాట్లు ఇంకా ఉన్నారు. భక్తులు ఇంకా చాలా ఉన్నారు. వాళ్ళని గిట మేము సంప్రదించాము. ఇప్పటికి ఏంటంటే ఈ జాతర తర్వాత గిట ఒక భక్తుడు మాకు ఒక 20 లక్షలు ఇస్తానన్నాడు. అది సరిపోదు. ఇంకో భక్తులు గిట మాట్లాడాము. ఆర్చ్ గేట్ వేస్తున్నాము. ఏంటంటే డబల్ ఆర్చ్ గేట్ ఇది ఏంటంటే దానికి ఒక 45 లక్షలు కాస్ట్ అవుతుంది. అందుకో ఇంకా భక్తులను అడుగుతున్నాము. ఈ జాతర కాగానే ఆ ఏర్పాట్లో నిమగ్నం అయిపోయి కంప్లీట్గా ఆర్చ్ గేట్ కూడా వచ్చే జాతర కంప్లీట్ చేస్తామని ఈ దారిని తెలుపుతున్నాం.